అందరికీ నమస్కారం. మంగస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి మరియు ఆరోగ్యాన్ని ఇచ్చే క్యారెట్ సగ్గుబియ్యం పాయసంతో వచ్చేసాను. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అసలు ఈ వేసవి కాలంలో ఇలాంటిది అప్పుడప్పుడు చేసుకుని తింటే మన శరీరానికి కూడా ఎంతో చలవ చేస్తుంది, హాయిగా అనిపిస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రెండు కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు కూడా. మరి చూసేద్దామా ఎలా తయారు చేయాలో. దీనికోసం సగ్గుబియ్యం, క్యారెట్ కావాలి. అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 4-5 సార్లు కడిగి ఒక 10 నిమిషాలు నానిన తర్వాత వీటిని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడకకుండా ఒక 50% ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి, పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ ఎక్కువ పోసి ఉడికించుకోవాలి వీటిని. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఇవి బాగా మెత్తగా అయిపోతే పాయసం కూడా ముద్దలాగా అయిపోతుంది, చూడ్డానికి కూడా మంచిగా ఉండదు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకుందాం. మనం క్యారెట్ని కూడా రెడీ చేసుకోవాలి. పైన పొట్టు తీసేసి తొడిమలు తీసేసి కూర తీసి రెడీ పెట్టుకున్నా. ఇది ఒక 2 కప్పులు అయింది. ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి పాత్ర పెట్టి దానిలో ఒక 3-4 స్పూన్ల నెయ్యి వేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా, జీడిపప్పు, కిస్మిస్, బాదం ఏదైనా మన ఇష్టాన్ని పట్టి వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఆ నెయ్యిలో కమ్మగా వాటిని వేపి లేత గోధుమ రంగులో ఉన్నప్పుడే వాటిని ఆ నెయ్యిలోంచి తీసేయాలి. అట్లనే కిస్మిస్ కూడా కాస్త ఉబ్బినట్టుగా అవుతాయి కదా, అప్పుడు వాటిని తీసేసేయాలి. పాయసం రుచి అంతా కూడా ఈ నేతి నుంచే వస్తుంది కాబట్టి నెయ్యి ఎక్కువ వేడి కాకుండా చక్కగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. మిగిలిన నేతిలో మనం క్యారెట్ రెడీ పెట్టుకున్నాం కదా, కూర తీసి దాన్ని వేసి వేపాలి. మంచిగా కలుపుతూ ఆ క్యారెట్ని వేగనివ్వాలి. అది కాస్త మెత్తబడింది అన్నప్పుడు మనం దీనిలో చక్కెర ఇష్టపడే వాళ్ళు చక్కెర వేసుకోవాలి. లేదు బెల్లంతో చేయాలి, చక్కెర వద్దు అనుకుంటే ఇప్పుడు చక్కెర వేయకుండా లాస్ట్లో బెల్లం వేసి కలుపుకోవాలన్నమాట. నేను చక్కెరతోనే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే చక్కెర వేసేస్తాను. 1 కప్పు చక్కెర వేస్తే సరిపోతుంది. ఇది లైట్ స్వీట్ ఉంటేనే బాగుంటుంది. చక్కెర వేసి ఆ క్యారెట్ని ఒకసారి బాగా కలిపేసామనుకోండి, ఆ చక్కెర అంతా కరిగి అది పాకంలాగా తయారవుతుంది. క్యారెట్ కాస్త ఉడికిన తర్వాత మనం దీనిలో పాలు పోసుకోవాలి. ఒక 3 గ్లాసుల పాలు అంటే సుమారు 700 ml పాలు పోసాను. ఆ పాలల్లో ఆ క్యారెట్ని ఉడకనివ్వాలి. దీనిలో మనం కొంచెం కోవా కానీ లేదా కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే 1 గ్లాస్ పాలలో 2 స్పూన్ల చక్కెర వేసి బాగా మరిగించి ఆ పాలు కానీ పోస్తే అసలు రుచి ఉంటుందండి. అబ్బా ఎంత బాగుంటుందో, అంత రుచిగా ఉంటుంది. ఈ మనం ముందు ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంలోంచి ఆ వాటర్ అంతా తీసేసి ఉట్టిగా ఆ గింజలు మాత్రమే వేయాలి. చూసారా, మొత్తం ఉడకలేదు కదా, అవి 50% మాత్రమే ఉడికినాయి. అవి బాగా కలిపేసి నేను చెప్పాను కదా, దీనిలో కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ అట్లాంటివి బాగా మరిగించిన పాలు కానీ వేస్తే చాలా రుచిగా ఉంటుంది. అసలు మనకి అది ఉడుకుతుంటేనే ఆ స్మెల్ అబ్బా ఎప్పుడు తిందామా అనేలాగా ఉంటుంది అన్నమాట. అయితే నేను దీనిలో కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వేయటం లేదు. పాలు బాగా మరిగించి పెట్టుకున్నాను, ఆ పాలు మాత్రమే వేసాను. బాగా చిక్కబడుతోంది కదా, ఇప్పుడు కాస్త స్టవ్ని లో ఫ్లేమ్లోకి ఉంచేసి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసి ఆ తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు అవి కూడా వేసేసేయడమే. ఇది కొద్దిగా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చిక్కబడేదాకా ఉండనిచ్చారనుకోండి, చల్లగా అయిన తర్వాత మరి కాస్త గట్టిగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా బాగుంటుంది. మనకి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి.